కొర్రెముల ప్రజానికాన్ని కాపాడింది కోర్టు మాత్రమే. రెండు సార్లు కాపాడింది. ఇవాళ మళ్ళీ 9 ఎకరాలు దండి తర్వాత మళ్ళీ 9 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టులో ఉన్నది. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, వ్యవస్థల మీద కూడా మాకు విశ్వాసం ఉంది. ఇంకా అందరు దొంగలని మేము అంటలేం. కొద్దిమంది చేసిన దానికి ఇలా మొత్తం వ్యవస్థనే తలదించుకునే పరిస్థితి వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, కొద్దిమంది పిడికడ మంచి అట్టి పరిస్థితి వస్తారు. మంచి పోస్టింగ్లు కావాలి, డబ్బులు కావాలి, పెద్దల ప్రాపకం కావాలని చెప్పి ఆడపడేటువంటి ఆఫీసర్లు తప్ప మిగతా వాళ్ళు మంచిగానే ఉంటారు. ఆరు కావాలి 60 పెట్టుకోమను. నా 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 తెలంగాణ మహిళల నేను అంటున్నా, నా మీద కాదు కేసు పెట్టాల్సింది. 2005లో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని సహకరించిన అధికారుల మీద దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద, దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు. కేసు పెట్టాలి వాళ్ళ మీద కదా, నా మీద ఎట్లా పెడతారు? కేసు పెట్టాల్సింది ఎక్కడ? నీకు 3 పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం ఆమె ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు, ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే, 2076 మందికి సంబంధించిన ప్లాట్లే, ఇది 700 మంది ఇల్లు కట్టుకున్నారు, ఇంకో 500-600 మందికి ఎన్ఓసి వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వాలి. కానీ మొన్న గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కలుతా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణం పెద్దల అండనే. అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు, మా పేద పిల్లల రక్తాన్ని కళ్ళ చూసినోడు, మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు, ప్రజాప్రతినిధులు కూడా విలువ లేకుండా చేసినోడు మీద నాలాంటి వాడు ఇలా కన్నెర చేస్తే 50 కాదు 100 కేసులు పెట్టుకోమను.